నమస్తే అండి. ఏం పేరు? నా పేరు హరీష్ నా పేరు. హరీష్. ఆ! ఏం చేస్తుంటావే? నేను ఒక ఎన్‌జీఓ అండి నేను. ఎన్‌జీఓ. ఆ! ఎక్కడ ఇక్కడ ఇక్కడే మన పర్వతాపూర్‌లో. అంటే ఏ ఏరియాలో ఉంటారు మీరు? ఇది మన పీర్జాదిగూడ ఏరియా కిందకే వస్తుంది మనది. రిజర్వ్ ఈ పీర్జాదిగూడ. ఏరియా అంతా. ఇది ఏరియా బోడుప్పల్, మన పీర్జాదిగూడ 2 దగ్గర దగ్గర ఉంటాయి అంటే ఈ పక్కపక్కన. కాన్స్టిట్యూన్సీ అంతా మల్కాజ్గిరి, అంతా మల్కాజ్గిరి. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ. అంతా మల్కాజ్గిరి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి. ఆ! తెలుసు కదా? అవును. ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టింది హ్మ్. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి. అవునండి. బీఆర్ఎస్ అవును. నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, హ్మ్. కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డిని పెట్టారు. ఆ! బీజేపీ నుంచి ఈటల రాజేందర్. అవును. అవును. తెలుసా వీళ్ళు మీకు? ఐడియా ఉందండి. ఐడియా ఉంది. ఐడియా ఉంది మాకు. ఎట్లా ఉంది? ఈసారి ఏమనుకుంటారు? ప్రైమ్ మినిస్టర్ ఎవరుంటే బాగుంటది? రాహుల్ గాంధీయా? నరేంద్ర మోడీ? డెఫినెట్‌గా మోడీయే అండి. మోడీ. డెఫినెట్‌గా మోడీనే. ఎందుకు? ఎందుకంటే అండి మోడీ గారు చేసిన డెవలప్‌మెంట్ అట్లాంటిది. దాని గురించి మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. అది వేరే దీని గు మాటలు. వేరే ఎందుకు డిస్కషన్ చేస్తున్నారో అర్థం కాదు. కాదు, రాహుల్ మోడీ గాంధీ గారే. యువకుడే గదా! ఆయన గూడా యాత్ర చేస్తా ఉన్నాడు. అంటే అది కాదండి. జనరల్‌గా ఏందంటే హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. హ్మ్. దీంట్లో మనకు ఏది అడ్వాన్స్‌డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్మ్. చూడండి కాంగ్రెస్ అనేది ఫస్ట్ నుండి ఉంది ఇది. హ్మ్. కొత్తగా ఏం కాంగ్రెస్ ఏం రాలేదు. ఫస్ట్ హ్మ్. నుండి కాంగ్రెస్ ఉంది. హ్మ్. కాకపోతే ఇప్పుడు చూడండి మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియా ఎంత డెవలప్ అయింది. హ్మ్. కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కూడా ఇప్పుడు స్కానర్‌లు పట్టుకొని తిరుగుతున్నారు. ఆ! మొన్నటిదాకా ఇంటర్నెట్ అంటే తెలవనోళ్ళు కూడా ఇప్పుడు మొత్తం 24 అవర్స్ ఫోన్‌లో వీడియోలు చూస్తున్నారు. అంటే చెప్తున్నా మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరిగింది. హ్మ్. అంటే కొంచెం అడ్వాన్స్ అయిపోయినాం మనం. అంతే. ఇప్పటిదాకా మొన్నటిదాకా చూడండి జనరల్‌గా అసలు అయోధ్య అంటే పాసిబుల్ అనుకున్నారండి? అయోధ్యలో రామ మందిరం? హ్మ్. కాదు. ఎప్పుడో అయోధ్యలో రాముడు ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు కనబడుతుంది. హ్మ్. అంటే జరగవు అసంభవం అని అనుకున్నవి కూడా జరిగినాయి. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి అవి కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అనుకోనివి కూడా జరిగినాయి కాబట్టి. హ్మ్. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎవరికైనా తెలుసా ఇంతవరకు? ఆ! ఇంగ్లీష్ సినిమాలలో చూసినాం మనం. అంతే. ఇగ లైవ్‌లో చూపెట్టిండు మనకి. ఇంకేం కావాలి చెప్పండి? అంతే. ఆ! మూడే ఇప్పుడు సెంట్రల్. సీఏఏ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొనొచ్చిల్లు. అసలు ఇవన్నీ జరుగుతాయని ఎవరు అనుకోలేదు. హ్మ్. బ్లాక్ మనీ తీసేస్తా, అది తీసేస్తా అన్నారు. ఎవరికన్నా ఐడియా ఉందా? ఒకటేసారి మన దేశం మొత్తంలో ఒకటేసారి కరెన్సీని బ్యాన్ చేసి మొత్తం రూ. 1000 నోట్ల రద్దులు అవి ఇవి జరిగింది. అసలు జరగవు అన్నీ ఇంపాసిబుల్ అని అనుకున్నయన్నీ చేసి చూపెట్టిండు. హ్మ్. ఇంకా అదే. దాని గురించి మనం ఆ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. మోడీ గారే అక్కడ. అంతే. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. హ్మ్. ఏమంటున్నారంటే 17కు 17 ఇక్కడ కాంగ్రెసే గెలుస్తదని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అది మేబీ జరగచ్చు మరి. ఆ! ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ మనం వాళ్ళనేం తప్పు పట్టొద్దు. హ్మ్. ఎందుకంటే మనం మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉంది. కేసీఆర్ ఓడిపోతారని నేనైతే కలలో కూడా అనుకోలేదు. కేసీఆర్ ఓడిపోతాడని. అని అనుకోలేదు. జనరల్ నా పర్సనల్ ఆ! ఒపీనియన్ చెప్తున్నాను. హ్మ్. అనుకోలేదు. కానీ హ్మ్. జరిగిందక్కడ. హ్మ్. ఇప్పుడు ఏమైనా జరగచ్చు. బట్ ఏందంటే ఒక నార్మల్‌గా ఒక మనిషిగా హ్మ్. నేనేమనుకుంటున్నానంటే కేంద్రంలో మోడీ గారు ఉంటేనే పనైతది. పని. లేకపోతే కాదు. అంటే రాష్ట్రంలో ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు. కేసీఆర్ ఓడిపోతాడని అనుకోలే అంటావు. అంటే కేసీఆర్ అభిమానా మీరు? నేను కేసీఆర్ అభిమానినండి. కేసీఆర్ అభిమాని. అభిమాని. సరే నువ్వు అంటే పర్సనల్‌గా అంటే అంటే ఇప్పుడు చూడండి హ్మ్. మాకు ఎటువంటి స్కీములు రావు. సరే నేను అది పక్కన పెట్టు. ఒక మేము ఒక మధ్య తరగతి ఫ్యామిలీ. మాకు కరెంట్ మీద మాకు రైతు బంధు లేదు. మాకు ఎటువంటి స్కీములు రావు. ఓకే. పర్సనల్‌గా ఒక వ్యక్తిగా హ్మ్. నాకు అభిమానం. అంతకుమించి నాకు రాజకీయ పరంగా వీళ్ళు వాళ్ళని లేదు. నాకు మోడీ గారు గూడా నాకు పర్సనల్‌గా అభిమానం. ఎందుకంటే ఆయనొచ్చిన తర్వాత చేయాలనుకున్నది చేసిండు. అట్లా ఉండాల మనిషి సరే అంటే. ఇప్పుడు అది. కేసీఆర్ అంటే ఒక పెద్ద మనిషి, అనుభవం హ్మ్. ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన అంటే అభిమానం అందరికీ ఉంటది. అవును. కానీ ఒక ఇష్యూ జరిగింది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయింది. అవును. ఏమనుకుంటున్నావు? కేసీఆర్ అభిమానిగా నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఎట్లా చూస్తున్నారు దీన్ని? అది ఒక ఒక మహిళ అయ్యుండి ఒక మిక్స్‌డ్ రియాక్షన్. ఇది నిజమా? అబద్ధమా? అన్నదొకటి. రెండోది అయ్యో! అరెస్ట్ అయింది గదా! ఇట్లా జరిగింది ఇదన్నొకటి. ఆ! సరే రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైతోని ఇది. ఎంతైనా గాని ఒక బ్యాడ్ రిమార్క్ అయితే వచ్చింది. హ్మ్. మిక్స్‌డ్ రియాక్షన్ అందరిలో ఇదే ఉంది. ఏంది హ్మ్. బ్యాడ్ రిమార్క్? ఏంది ఇంత జరిగిన తర్వాత ఇట్లనా? హ్మ్. ఒక సైడేమో 1,00,00,000,00,000 స్కామ్ అంటారు. హ్మ్. అది పక్కన పెట్టి 100,00,00,000 మీద కాళేశ్వరం. పడ్డారు. ఆ! 100,00,00,000 పెద్ద స్కామ్ అయిపోయిందా? ఆ! 100,00,00,000 ఇవన్నీ చాలా క్వెషన్స్ ఉన్నాయి పబ్లిక్‌లో. పబ్లిక్‌లో క్వెషన్స్ ఉంటాయి గదా! ఆ! ఆలోచన చేస్తారు ఎవరైనా. హ్మ్. ఏంది అక్కడేమో 1,00,00,000,00,000 అన్నారు. అది వదిలేసి 100,00,00,000 మీద పడ్డారు. హ్మ్. సరే ఇదేదో జరుగుతాంది. సరే లెట్ అస్ సీ ఏదైతే చూద్దామన్న ఉద్దేశంలోనే చాలా మందున్నారు. హ్మ్. అది విషయం. అంటే నేను ఇప్పుడు పొలిటికల్ ఎజెండా గురించి కాదండి. నా ఆ! వ్యక్తిగత సరే ఓకే. ఒపీనియన్ ఇప్పుడు చెప్తున్నాను నేను. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు రాష్ట్రాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. హ్మ్. కేసీఆర్‌ది బెటర్‌గుందా? రేవంత్ రెడ్డి పాలన బెటర్‌గుందా కాంగ్రెస్? ఇప్పుడు చూడండి ఇదే క్వెషన్ 5 సంవత్సరాల తర్వాత అడిగితే మీకు ఇంకా బలమైన ఆన్సర్‌లొస్తాయి మీకు. ఇప్పుడు ఆల్రెడీ ఏందంటే 100 ఇప్పుడే రోజులు అయిపోయింది గదా! 100 రోజులు అయిపోయింది కదండీ! చేయనియండి చేస్తారేమో. అంతే. చేద్దామనే వచ్చారు గదా! చేస్తారు గావచ్చు మనం ఎందుకు ముందుగాల అనడం. సరే బట్ నువ్వు ఏందంటే అండి, ఆ! ఒకటి ఇంతకుముందుకు ఏమనుకున్నామంటే
కేంద్రంలో మోడీ, ఇక్కడ కేసీఆర్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఫ్లాప్ అయిపోయింది కాన్సెప్ట్. ఆ, సరే కనీసం ఫస్ట్ అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం కేంద్రంలో మోడీ గారే ఉండాలని మేము అనుకుంటాం. ఆ. రాష్ట్రం గురించి తర్వాత ఆలోచిద్దాం. నువ్వు అనుకున్న అభిమాని కేసీఆర్ అభిమానిగా ఇక్కడ ఎంపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? నాకు ఐడియా లేదండి. ఐడియా లేదు. ఐడియా లేదు, నాకైతే ఐడియా లేదు. నేను లాస్ట్ టైం కూడా ఎంపీ ఎలక్షన్ కేసీఆర్ అభిమాని, కానీ ఎంపీ ఎలక్షన్స్ లో నేను ఓట్ వేయలేదు. కేసీఆర్ బీజేపీకి వేసాను నేను. బీజేపీకి వేసినావు. బీజేపీకి మొత్తానికైతే వేసాను నేను. కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలి. అక్కడ అతనే ఉండాలి, నరేంద్ర మోడీ గారే ఉండాలి. థ్యాంక్ యూ.